మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోడుపల్ మేయర్, డిప్యూటీ మేయర్లపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్లు పదవిచ్యుతులు అయ్యారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 28 మంది ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం ప్రకటించారు. దీంతో కీసర ఆర్డీఓ వెంకట్ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ 28 మంది కార్పొరేటర్లలో 20 మంది కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొని మేయర్, డిప్యూటీ మేయర్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్లు తమ పదవులు కోల్పోయారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తనయుడు తోటకూర అజయ్ యాదవ్ను తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. గత 4.5 సంవత్సరాలుగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో జరగని అభివృద్ధిని ఈ 6 నెలల్లోనే అభివృద్ధి చేసి చూపిస్తామని మేడ్చల్ కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బోడుపల్ కార్పొరేషన్కి నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి తోడ్పడతామని, అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని తెలిపారు. బోడుపల్ కార్పొరేటర్లు ఎంతో కష్టపడి నరసింహారెడ్డి గారు, మరి వారి నాయకత్వంలో అజయ్ గారు, అన్నిటికంటే జంగయ్య గారి నాయకత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున 50 రోజులు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ, కోర్టుల ద్వారా ఏదో చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కోర్టులు కూడా మొట్టికాయ కొట్టిన తర్వాత ఈరోజు నో కాన్ఫరెన్స్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. అందులో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఇద్దరిని కూడా, మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని ఇద్దరిని కూడా తొలగించడం జరిగింది. మరి తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, ఈ అభివృద్ధి దిశకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మేయర్ని చేయాలని ఆలోచన మేరకు కార్యక్రమం రూపకల్పన చేసుకున్నాం. తప్పకుండా మరి ఈరోజు గవర్నమెంట్కు డిస్క్వాలిఫికేషన్ పంపిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన డేట్ ప్రకారం తప్పకుండా మరి ఇక్కడ కూర్చొని అందరం కూర్చొని అజయ్ని మేయర్ చేస్తాం. 40 డేస్ నుంచి మేము క్యాంపులో ఉండడం జరిగింది. కలెక్టర్ గారు 6వ తారీఖు డేట్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల స్టే రావడం జరిగింది. ఆ స్టేని వెకేట్ చేయించి మళ్ళీ డేట్ తీసుకొని ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో 22 మంది కార్పొరేటర్లు వచ్చి మేయర్ మీద, అలానే బుచ్చిరెడ్డి, సామల బుచ్చిరెడ్డి గారి మీద, అలానే డిప్యూటీ మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. దీనికి 22 మంది మద్దతు ఇచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అది మనం బోడుపల్ అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ ఉండాలి. గతంలో 4 సంవత్సరాలు మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉండి ₹1 కూడా తీసుకొని రాలేదు కార్పొరేషన్కి. సో ఇప్పుడు ఏంటంటే మనం బోడుపల్ చాలా వెనుకలబడ్డది. దీన్ని కవర్ చేయాలంటే మనం అధికారంలో ఉండాలని చెప్పేసి ఈ స్పెషల్గా బోడుపల్ కార్పొరేషన్ డెవలప్ చేయడానికే ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చారు ఇక్కడికి, మాకు మద్దతు ఇచ్చారు. 6 నెలలు ఉంది. 4 సంవత్సరాలు లేని డెవలప్మెంట్ ఈ 6 నెలల్లో కంపల్సరీ చేసి చూపిస్తాం. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోడుపల్ మేయర్, డిప్యూటీ మేయర్లపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్లు పదవిచ్యుతులు అయ్యారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 28 మంది ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం ప్రకటించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్.
మేడ్చల్ జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో దాదాపు ఎమ్మెల్యేలందరం మరి ఉన్న జిల్లాలో మేడ్చల్ జిల్లాలో మల్లారెడ్డికి చాలా పట్టున్న వ్యక్తిగా బీఆర్ఎస్ భావించింది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరుగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు మొత్తంగా కూడా నగరపాలక సంస్థలన్నీ కూడా ఒక్కొక్కటి చేజారిపోతున్న పరిస్థితి ఉంది. తాజాగా మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్ నగరపాలక సంస్థలో ఇప్పటికే మేయర్ గా ఉన్నటువంటి తామల బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి తామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ గౌడ్లపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. నగరపాలక కార్యాలయంలో కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కౌన్సిల్ సమావేశంలో మొత్తం 28 మంది సభ్యులకు గాను 22 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. మిగిలిన సభ్యులు కొంతమంది హాజరు కాలేరు. అయితే కాంగ్రెస్ మంత్రి నేడు వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బోడుప్పల్ ఇంకా అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామంటూ ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. నూతన మేయర్ గా తోడకూర అజయ్ యాదవ్ అని వాళ్ళ పేరు ప్రకటించుకున్నారు. డిప్యూటీ మేయర్ గా ఇంకా ఎవరిని ప్రకటిస్తారని చెప్పలేదు. ప్రధానికి మల్లారెడ్డికి మరొక షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎస్ మహేందర్, అయితే 28 మంది కార్పొరేటర్లలో 20 మంది కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొని మేయర్, డిప్యూటీ మేయర్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి అయితే 28 మంది ఉండగా దాంట్లో మెజారిటీ స్థానం అయితే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. మిగిలిన అయితే ఇంకా 6 అవుతున్నారు, వాళ్ళు రాలేదు. వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి అంత బలం లేనట్టుగా ఇక్కడ తీర్చలం అవుతుంది. కాబట్టి మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ వైపే మిగతా మేయర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా మొగ్గు చూపారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేయర్ ను అక్కడ ఎన్నుకోవడం జరిగింది. దీంతో మాజీ మంత్రి మల్లారెడ్డికి అయితే ఇది ఒక వెనుశాఖ చెప్పొచ్చు. ఇప్పటికీ దాదాపు ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంతో పాటు ఆయన జిల్లాలో దాదాపు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా రావడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీకి కాస్తంత నిధులు లేకుండా చేస్తున్న పరిస్థితి అనుకోవచ్చు. ఎస్ మహేందర్, అయితే గత 4.5 సంవత్సరాలుగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరగని అభివృద్ధిని ఈ 6 నెలల్లోనే అభివృద్ధి చేసి చూపిస్తానని మేడ్చల్ కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ అంటున్నారు. సో మరి దీనిపై ఎలా చూడాలి? అదే కదా మాజీ మంత్రి మల్లారెడ్డి పైన ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన పైన గతం నుంచి కూడా అనేక భూ ఆరోపణలతో పాటు ఆయన అనుచరులు రౌడీజాలు చేస్తారంటూ, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారంటూ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదే మాటగా చెప్తున్న విషయం. మరి ఇప్పుడు అవన్నీ కూడా ప్రక్షాళన జరిగేదానికి ఇలా అభివృద్ధి చేసే దిశగానే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు కార్పొరేటర్లు మొత్తంగా కూడా బోడుప్పల్ మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నప్పటికీ ఇప్పుడు అధికార పార్టీ వైపు ఉన్న మొగ్గు చూపుతున్నారు. వాళ్ళకి అభివృద్ధి ఇన్నాళ్ళు మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నందునే అభివృద్ధి సాధ్యం కాలేదు. ఇప్పుడు అధికారం మారింది, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడైనా తమ మున్సిపాలిటీలోని తమ కార్పొరేటర్లు వెళ్తున్నారు, తమ వార్డులన్నీ కూడా ఈసారైనా డెవలప్ చేసుకోవాలి, నిధులు రాబట్టుకోవాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ మేయర్ ఉంటేనే వాళ్ళకి అడిగేదానికి ఒక అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో ఆ స్వేచ్ఛ గాని ఆ వాతావరణం కానీ ఇక్కడ కనబడలేదు. కాబట్టి ఈసారి మేము పార్టీ మారకపోయినా ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేయర్ కి మాత్రమే మద్దతు పలికామని వాళ్ళు చెప్తున్నారు. ఆ రకంగా అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ కూడా అదే మాట చెప్తున్నారు. అభివృద్ధికి పూర్తిగా మల్లారెడ్డి ఆటంకం కలిగించారు. ఈసారి పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. బోడుప్పలే కాదు మొత్తం మేడ్చల్ జిల్లాని ప్రక్షాళన దిశగా మేము తీసుకెళ్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ నిలిచింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్. కాంగ్రెస్